వీక్షకులకు స్వాగతం, నమస్కారం. మొన్న బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ గీతం యూనివర్సిటీకి ల్యాండ్ అలొకేట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన చాలా మాట్లాడాడు. ఈ బొత్స సత్యనారాయణ ఆనాడు రాజశేఖర రెడ్డి తన చెల్లెలి విమలారెడ్డికి 7.5 ఎకరాలు అప్పనంగా కట్టబెడితే ఆ రోజు ఎక్కడ తొంగున్నాడో తెలియదు. ఆ ల్యాండ్ విలువ ఇవాళ సుమారు 8,000 కోట్ల రూపాయలు చేస్తుంది. ఇదే బొత్స సత్యనారాయణ తాను విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు అదే గీతం యూనివర్సిటీ పక్కన ప్రైవేట్ వ్యక్తులకు 11 ఎకరాలు కట్టబెట్టి 11 కోట్ల రూపాయలకు మాత్రమే ఇచ్చి దాంట్లో ఎంత దిగమింగాడో తెలియదు. నిన్న గీత యూనివర్సిటీకి 54 ఎకరాలు ఇస్తాంది ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు చుట్టం అని చెప్పి దారదత్తం చేస్తున్నారు. దాని విలువ 5,000 కోట్లు అంటున్నాడు. ఈ సిగ్గులేని బొత్స సత్యనారాయణ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు మంత్రిగా ఉండి 11 ఎకరాలు 11 కోట్ల కట్టబెట్టి ఇవాళ 54 ఎకరాలు 5,000 కోట్లు ఎట్టా అయింది అని నిలదీస్తున్నారు ప్రజలు. బొత్స సత్యనారాయణ, నీకు సిగ్గు శరం ఉంటే నువ్వు అన్నం తింటే దీనికి సమాధానం చెప్పని చెప్పి కోరుకుంటున్నారు. బొత్స వ్యాఖ్యల మీద, గీత యూనివర్సిటీ భూ కేటాయింపుల మీద విశ్లేషించడానికి, వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మన విశేషాలు తెలుసుకుంటాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మ గారు, మన వీక్షకులు. గీతం యూనివర్సిటీ గోల్డ్ స్పాట్ మూర్తి గారు అనేవాడు మనం. ఆయన ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అందరికీ తెలుసు. ఆయన చేసిన సేవలు కూడా విశాఖపట్నంలో అందరికీ తెలుసు. యూనివర్సిటీ పెట్టి వేల మంది విద్యార్థులకి విద్య నేర్పించిన వ్యక్తి ఆయన. ఇవాళకి టాప్ 10లో ఒకటి. విదేశాల నుంచి అత్యధికంగా వచ్చే విద్యార్థులు అక్కడ చేరేవాళ్ళు ఎక్కువ. అలాంటి యూనివర్సిటీ గతంలో తనకు కేటాయించిన భూమిలో కొంత భూమిని మళ్ళీ ప్రభుత్వం వాపసు తీసుకోవడంతో తన భూమి కోరింది ఒక 54 ఎకరాలతో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే బొత్స సత్యనారాయణ ఏడుపు మొదలు పెట్టాడు, జగన్ రెడ్డి ఏడుపు మొదలు పెట్టాడు. చూస్తూ ఉన్నారు మీరు పరిణామాలన్నీ. ఆ భూమి అలాట్ చేయడం కరెక్ట్ అంటారా, కరెక్ట్ కాదంటారా? బ్రహ్మగారు, ఇప్పుడు నేను కొన్ని విషయాలు అంటే 1950స్కి వెళ్ళి అక్కడి నుంచి వస్తాం. నేను లైలా కాలేజీ స్టూడెంట్ని, ఆంధ్ర లైలా కాలేజీ విజయవాడ. ఆంధ్ర లైలా కాలేజీ కూడా 1952లో పెట్టినప్పుడు అప్పుడు సొసైటీ ఆఫ్ జెస్యూట్స్ అని, అది రోమన్ క్యాథలిక్ ఇన్స్టిట్యూట్, వాళ్ళ ఫాదర్స్ ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ ఒక మంచి విద్యా సంస్థను పెడతామన్నప్పుడు విజయవాడలో బెంజ్ కంపెనీకి దగ్గరలో 100 ఎకరాలు స్వచ్ఛందంగా ఆనాటి ప్రజలే ఇచ్చారండి. 100 ఎకరాల్లో పెట్టారు ఆ కాలేజీ. ఆ తర్వాత ఆ ప్రాంతానికి ఆ కాలేజీ చేసిన సేవలు, ఆ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు ఎంత స్థాయికి వెళ్ళారో, ఎంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంకా రాజకీయ నాయకులు, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ కాలేజీలో చదివిన విద్యార్థి. రాజశేఖర రెడ్డి గారు అనేక మంది చాలా. అలాగే విద్యా సంస్థల్లో ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ఆ చైతన్యం ఉంది. అట్లాగే హాస్పిటల్స్ కడతామని ఎవరన్నా వచ్చినా కూడా ఆ విధంగా సహాయం చేసేవాళ్ళు. అది ప్రజలే అంత సహాయం చేసినప్పుడు ప్రభుత్వం కూడా అనేక విద్యా సంస్థలకి ఇవ్వటం అనేది అప్పటి నుంచి రివాజుగానే వచ్చింది. దాని మూలనే ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో ఇంత ఉన్నత శ్రేణికి వెళ్ళటం, అనేక మంది ఇక్కడ నుంచి డాక్టర్లు, యాక్టర్లు, సైంటిస్టులు అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో కూడా బ్రహ్మాండమైన స్థాయికి వెళ్ళటం కూడా మనం చూసాం. అట్లాగే ఇప్పుడు ఈ గీతం యూనివర్సిటీ గురించి మీరు అడిగారు. అది 4.5 దశాబ్దాలుగా సేవలు అందిస్తూ ఉంది. అది దేశంలోనే మొదటి 10 యూనివర్సిటీల్లో ఒక యూనివర్సిటీగా. ఎన్విఎస్ మూర్తి గారు, ఆయన దాని ఫౌండర్ చైర్మన్. ఆయన చాలా ముఖ్యసూటిగా వ్యవహరించే మనిషి. వ్యాపారవేత్తగా ఉన్నా కూడా ఆయన విద్యావేత్తగా కూడా చాలా మంచి పేరు సంపాదించాడు. ఇప్పుడు లేటెస్ట్గా చూద్దాం. 1952లో లైలా కాలేజ్ సంగతి చెప్పా. ఇప్పటికీ లిప్స్ చెన్నైలో తమిళనాడుకి చెందిన యూనివర్సిటీకి ప్రభుత్వ రేటు ప్రకారం 50 లక్షలు, 2016లో ఇక్కడ అమరావతిలో కూడా 50 లక్షల చొప్పున ఇచ్చేశారు. భూములు తీసుకున్నారు, విద్యా సంస్థలు నడుస్తున్నాయి. ఇప్పుడు బిట్స్ అదే తెలుసు కదా, బిట్స్ అంటే బిర్లా వాళ్ళది, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. వాళ్ళకి ఫీడ్ యాక్సెస్ రోడ్లో ఇవాళ ₹1,00,00,000 చొప్పున మళ్ళీ కొత్తగా భూములు ఒక 80 ఎకరాలు, 100 ఎకరాలు కూడా ఇచ్చారు. వీటికి ఇచ్చినందుకు ఎవరు బాధపడక్కర్లేదండి. అది కొన్ని శతాబ్దాల పాటు ఆ ప్రాంత ప్రజలకే కాదు, దేశవ్యాప్తంగా ఉండే విద్యార్థులకి వాటి సేవలు అందిస్తాయి. వాటిని రాజకీయం చేసి విద్యా సంస్థల్ని, ఆసుపత్రుల్ని, లేకపోతే ప్రజలకి జ్ఞానాన్ని అందించే వ్యవస్థల్ని కనుక రాజకీయ లబ్ధి కోసం అడ్డుపడితే మనమే నరుక్కున్నట్టుగా ఉంటుంది. అంటే పైగా మళ్ళీ బొత్స సత్యనారాయణ మినిస్టర్గా ఉన్నప్పుడే, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే స్కూల్కి 11 ఎకరాలు కట్టబెట్టారు పక్కనే కాంపౌండ్ వాళ్ళకి అనుకునే. మరి అట్లాంటప్పుడు అది ఒక విద్యా సంస్థ, అంతకన్నా ఉన్నత స్థాయి విద్యా సంస్థ గీతంస్ ఇచ్చినప్పుడు దీంట్లో ఉండే ప్రాముఖ్యతని చూసుకోకుండా కేవలం శ్రీ భరత్ ఎన్విఎస్ మూర్తి గారికి మనవడు, ఆయన
రెండోది ఆయన ఇప్పుడు అక్కడ పార్లమెంట్ సభ్యుడు, లోక్సభ సభ్యుడు. తర్వాత బాలకృష్ణ గారికి చిన్నల్లుడు, లోకేష్ గారికి కోడళ్ళు. ఇట్లా ఈ బంధుత్వాలని చూసుకుని ఆయన్ని చూస్తున్నారు. కానీ ఆ విద్యా సంస్థ ఇవాళ కొత్తగా భరత్ గారు ఎంపీ అయినప్పుడు రాలేదు. 4.5 శతాబ్దాల క్రితం వచ్చింది. అది హైదరాబాద్లో పటాన్ చెరువులో కూడా IITs దగ్గరలో ఉండి ఆ వ్యవస్థ ఇక్కడ హైదరాబాద్లో కూడా నడుస్తుంది, తెలంగాణలో. అంటే బాబు గారితో బంధుత్వం కొత్తగా కలిసింది. ఇప్పుడు వచ్చిందంటే అది 4.5 దశాబ్దాల క్రితం నుంచి ఉన్న సంస్థ అది. అప్పటి నుంచి అంత పేరుంది దానికి. ఇప్పుడు సబ్బం హరి గారిని, తర్వాత ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారిని కాంపౌండ్ వాల్స్ కూల్చి ఎలాంటి పైచాచికత్వం పొందారో జగన్మోహన్ రెడ్డి, ఈ గీతంస్ సంబంధించినటువంటి మెడికల్ కాలేజీ ప్రహరీ గోడల్ని కూల్చి కూడా అలాంటి ఒక విద్యా సంస్థ గోడల్ని కూల్చేటువంటి ఆ విద్యా సంస్థను తీసుకొచ్చి రోడ్డు మీద వేయటమే కదా. ఏదన్నా ఇది ఉంటే దానికి సంబంధించి ప్రభుత్వం పిలిపించాలి, మాట్లాడాలి. ఒకవేళ కనుక ఏదైనా ప్రభుత్వ భూమి అందులో ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేస్తారు. వాళ్ళు కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అందులో వాళ్ళకి ప్రభుత్వం ఎప్పుడో 82లో ఇచ్చిన భూమిని ఆ రోజు ప్రభుత్వ రేటు కొనుక్కుని, ఇంకా దాంతోపాటు ఇంకో 30 ఎకరాల దాకా ప్రైవేట్ భూములు కొనుక్కుని 100 పిల్లల కాలేజీలన్నా 100 ఎకరాలతో వాళ్ళు ఒక దీర్ఘకాల ప్రణాళికతో మొదలుపెట్టారు. పెట్టిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీ ఫస్ట్ వాళ్ళు పెట్టింది. తర్వాత 30 ఎకరాలు ఉంటే తప్ప మెడికల్ కాలేజీ పెట్టాలనే ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు ఆ 30 ఎకరాల కోసం ఇంకొక 20 ఎకరాలు కూడా బయట నుంచి కొనుక్కుని దీన్ని కలిపి చేశారు. అందులో కొంత భూమి రోడ్డు వైడనింగ్లో పోయింది. అట్లాగే తర్వాత కొంత అసైన్డ్ భూమి ఉందని చెప్పి దాన్ని కొంత తీసేస్తే వీళ్ళు ఏమన్నారంటే అసైన్డ్ భూమికి కూడా మేము కొనుక్కున్నప్పటికీ కూడా మేము దానికి కూడా రేటు కట్టి ఇస్తాము, ప్రభుత్వం ఎంత రేటు కడితే అంత అని చెప్పారు. అయినా సరే వినకుండా ఈయన బుల్డోజర్లు పొక్కలైన్లతో పగలగొట్టాడు. రాజశేఖర రెడ్డి గారు కూడా 2004లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇందులో ప్రభుత్వ భూమి ఉందని చెప్పి పగలగొట్టిస్తానికి వెళ్తే అక్కడుండే ద్రోణంరాజు సత్యనారాయణ గారు, అప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, ఆయన సజీవంగా ఉన్నాడు. ఆయనకు తెలుసు మూర్తి గారు ఏంటి, గీతంస్ యూనివర్సిటీ ఏంటి, వైజాగ్లో దానికి ఉన్న ప్రతిష్ఠ ఏంటి, ఎంత సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ చదువుకుంటున్నారు. అట్లా చదువుకోవటం వలన వైజాగ్ ఆర్థిక వ్యవస్థకి ఇంతమంది పిల్లలు బయట నుంచి రావటం వలన ఎలాంటి పరిపుష్టి కలుగుతుంది, ఆ పేరెంట్స్ వస్తూ ఉంటారు. తర్వాత ఈ పేరు దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. అటువంటి విద్యా సంస్థలని మీరు ఇటువంటి ఇబ్బందులు పెట్టకూడదు, ఆయన ప్రతిష్టను దెబ్బతీయొద్దు. ఒకవేళ కనుక అందులో ఏదైనా ప్రభుత్వ భూమి ఉంటే సర్వే చేసి చెప్పండి, ఎంతైతే అంత మీరు ప్రభుత్వ రేటు కనుక నిర్ణయిస్తే ఇతర విద్యా సంస్థలకు ఇచ్చినట్టుగానే వాళ్ళు కూడా కడతారని చెప్పి ఈయన కాదు, సత్యనారాయణ గారు అండి, సీనియర్ లీడర్ ద్రోణంరాజు సత్యనారాయణ గారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గ్రామాధికారుల సంఘం అధ్యక్షుడిగా కూడా ఉండేవాడు. అంటే ద్రోణంరాజు శ్రీనివాస్ గారికి తండ్రి. ఆయన నేను కూడా చూసా యాజ్ ఎ రిపోర్టర్గా ఏలూరులో అప్పుడు కలిసేవాళ్ళం. అప్పుడు చాలా యాక్టివ్గా కూడా ఉండేవాడు. అయితే ఆయనే ఈ మధ్యవర్తిత్వం చేశాడు, అడ్డపడ్డాడు. వెళ్ళి అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో కూడా మాట్లాడి అట్లా చేయటానికి వీల్లేదు, మా వైజాగ్కే ఇది తలమానికమైన విద్యా సంస్థ, అటువంటి పని చేయకూడదని. ఇప్పుడు వైజాగ్కే తలమానికంగా ఉన్న ఋషికొండ నేను పగలగొట్టాడు. కానీ ఆ రోజున గీతంస్ ప్రహరీ గోడ పగలగొట్టడానికి ద్రోణంరాజు సత్యనారాయణ గారికే మనసొప్పల. ఏదైనా ఒక విద్యా సంస్థ ద్వారా పేరు, ఇప్పుడు విజయవాడ ఉందండి, ఆంధ్ర లైలా కాలేజీ మూలన ఎంత పేరు వచ్చింది విజయవాడకి ఆ రోజుల్లో. 1952లో అంటే 76 ఇయర్స్ దాకా అయింది అది పెట్టి. ఇప్పుడు కూడా అది అంత మంచి పేరు ఉంది. ఎప్పుడైనా ఏదైనా విద్యా సంస్థలు పెట్టేటప్పుడు ఈ ప్రభుత్వమే కాదు ఏ ప్రభుత్వాలు కూడా ఇచ్చినాయండి. అప్పుడు ఈవెన్ మీరు అన్నట్టు రాజశేఖర రెడ్డి గారు విమలాదేవి స్కూలును హాస్పిటల్ కడతానంటే రిషికొండ పక్కన ఇస్తే ఆమె అందులో అది కట్టకుండా కూడా చర్చి కట్టించింది. ఇప్పుడు మత ప్రచారానికి ఇవ్వలేదు కదా, అది విద్యా వ్యాప్తికి ఇచ్చారు, తర్వాత వైద్య సేవలకు ఇచ్చారు. ఆనాడు ఇచ్చింది ఎకరం ₹1,00,000 మొత్తం కలిపి 7.5 లక్షలు, ఇవాళ సుమారుగా 7,000 కోట్ల రూపాయల ప్రాపర్టీ. అది మరి రిషికొండ పక్కనే కదా. మరి అట్లాంటప్పుడు మరి నీకు ఇచ్చిన పర్పస్, నీకు విద్యా సంస్థలకు ఇచ్చారు, తర్వాత నీకు వైద్య సేవల కోసం ఇచ్చారని ఈ ప్రభుత్వం కూడా కేసు పెట్టి చర్యలు తీసుకోవచ్చు కదా. మత ప్రచారానికి అయితే నువ్వు ఆ రోజు అది అడగాల్సింది చర్చ, కంటే అది వేరేగా ఉండేది, అంతే కదండి. అది కాకుండా అట్లా విద్యా సంస్థలని ప్రోత్సహించే సంస్కృతి అనేది ఇవాళ కొత్తగా రాలేదు. ఈవెన్ రామానాయుడు గారు అండి, సినిమా ప్రొడ్యూసర్ రామానాయుడు గారు
అప్పుడు ఇక్కడ 100 ఎకరాల స్థలం ఇచ్చారని మీకు చెప్పే కదా, అది విజయవాడ ఆంధ్ర లైలా కాలేజ్కి. ఫాదర్స్ ముఖ్యమైన కొన్ని ఊళ్ళల్లో వెళ్ళి విరాళాలు సేకరించడానికి వెళ్తే, రామానాయుడు గారు అప్పుడు చాలా యంగ్ బాయ్ అంట, ఆయన కారంచేడులో ఫాదర్స్ని అందరినీ ఎమ్మడబెట్టుకు వెళ్ళిపోయి ఆ ఊళ్ళో పెద్ద మనుషులందరినీ కల్పిస్తే వాళ్ళు తల ఒక రూము కట్టించడానికి ఒప్పుకున్నారు. ఆ కట్టించారు. వాళ్ళ పేర్లు కూడా చిన్న పెద్ద మళ్ళీ ఉండదు, ఎక్కడ ఇంత చిన్న ఫలకం మీద ఉంటుంది. అట్లా విద్యా సంస్థలను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతు వారి వాళ్ళు కూడా ప్రోత్సహించారు. దానివల్ల వాళ్ళ బిడ్డలు ఇవాళకి కూడా వాళ్ళ మనవాళ్ళు ముది మనవాళ్ళు కూడా వచ్చి ఆ కాలేజీలో చదువుకున్నారు, మంచి విద్యావంతులు అయ్యారు. అట్లా ఇప్పుడు దీన్ని రాజకీయంగా చూడటం బదులు అక్కడ ప్రాక్టికల్గా అసలు యాక్చువల్గా 2014లోనే ఈ భూమిని క్రమబద్ధీకరించాల్సి ఉంది. ఆ రోజున 2016లో చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉండి వాళ్ళతో మాకు కొంత పరిచయాలు బంధుత్వాలు ఉండటం వలన నేను ముఖ్యమంత్రిగా క్యాబినెట్లో ఉండటం బాగోదని బయటకు వెళ్ళాడు. వెళ్తే ఆ రోజు యనమల రామకృష్ణుడు గారు సరే ఇది తర్వాత పెడదామనేసి పెట్టడంతో అది వాయిదా పడింది. ఆ మాటకు వస్తే రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ఆ రోజున ఉన్న ఏకైక ఇల్లు హైదరాబాద్లో అది కూడా వివాదంలోనే ఉండింది. యాక్చువల్గా అది రెగ్యులరైజ్ చేయలే, ఆయన కూడా చేసుకోవాలి. తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో అది ప్రతిపాదన వచ్చినప్పుడు చేశారు. ఎందుకంటే ఏదైనా అప్పుడు ఆయన ఒక ప్రజా జీవితంలో ఉన్నాడు, ఒక సాంకేతిక కారణం వలన అది ఇబ్బంది వచ్చింది. ఆయన నివసిస్తున్న ఇల్లు అనేక దశాబ్దాలుగా అప్పటికప్పుడు ఒక 20 ఏళ్ళ నుంచి ఆయన ఉన్నాడు ఆ ఇంట్లో. దాన్ని మానవతా దృక్పథంతో చేశారు. అంతేగాని ఆయన ఫలానా పార్టీ ఆయన కాబట్టి మనం చేయకూడదనే దృక్పథం ఉండదండి. ఎప్పుడు కూడా అట్లాంటి విశాల దృక్పథంతో ఉండాలి తప్ప ఇలాంటి చిల్లర అంశాలని రాజకీయాలు చేస్తే చిల్లర అంశాలతో విద్యా సంస్థల భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం ఉండదు. తర్వాత వాటికున్న ప్రతిష్టని ఈ రకంగా మసకబారిస్తే ఇతర రాష్ట్రాల స్టూడెంట్స్ కూడా మన రాష్ట్రానికి ఆ విద్యా సంస్థ ఏదో భూ కబ్జాదారంట మనం అక్కడికి వెళ్ళకూడదని ఒక చెడ్డ పేరు వస్తుంది. అప్పుడు గతంలో దానికి ఒక స్పష్టమైన హద్దులతోనే వాళ్ళు ఇచ్చారు. అయితే ఏం జరిగిందంటే ఒక ప్రాంతంలో ఉండే మట్టి చర్యలు విరిగిపడి కొంత భూమి పెరగటం, తర్వాత వీళ్ళు కొన్ని ప్రైవేట్ భూములు కొనుక్కోవటం వలన అవి అసైన్డ్ భూములు అయి ఉండొచ్చు. అట్లా అంటే రాజశేఖర రెడ్డి గారు తండ్రి రాజారెడ్డి గారు కూడా ఇడుపులపాయలో అసైన్డ్ భూములు కొన్నాడని రాజశేఖర రెడ్డి గారు స్వయంగా 100 ఎకరాలు కొన్నాడని ఆయనే చెప్పాడు స్వయంగా. ఇలాంటి సాంకేతిక అంశాలని రాజకీయాల్లోకి చొప్పిస్తే అందులోనూ విద్యా సంస్థలు కానీ వైద్య సంస్థలు కానీ వీటిని రాజకీయం చేయటం తగదండి. ఇప్పుడైనా సరే వాళ్ళు అది వెంటనే అవ్వదు. అది ఆమోదం తెలిపితే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సింది కలెక్టర్ ఇచ్చిన తర్వాత CCLRకి వెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ప్రభుత్వ క్యాబినెట్కి వస్తుంది. తర్వాత దాని నిబంధనలు కూడా చూస్తారు. ఏ విధంగా దీన్ని రెగ్యులరైజ్ చేయొచ్చు, ఏ రేటు మీద మార్కెట్ మీద చేయాలా, లేకపోతే ప్రభుత్వ ధరల మీద చేయాలా, లేకపోతే వాళ్ళకి ఎప్పుడు వీళ్ళ ఆక్యుపేషన్లో ఎన్ని దశాబ్దాల నుంచి ఉంది, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఒక టెక్నికల్ రిపోర్ట్ తయారైన తర్వాత మాత్రమే క్యాబినెట్ ముందుకు వస్తుంది. క్యాబినెట్లో అది ఎప్పుడు కూడా ఒక రికార్డెడ్గా ఉంటుంది. రెగ్యులరైజ్ చేసింది ఏమి తీసేరు రికార్డుల నుంచి, పక్కాగా ఉంటుంది. తర్వాత 100 ఏళ్ల తర్వాత తీసినా కూడా ఏ రీజన్స్ మూలన ఇవ్వాల్సి వచ్చింది, ఇస్తే ఎంతకి ఇచ్చారు, ఆ రోజు మార్కెట్ రేట్ ఎంత ఉందనేది అన్నీ ఉంటాయి. కాబట్టి ప్రతిదీ రాజకీయం చేసి ఇబ్బంది పెట్టాలనుకుంటే అది పెద్ద విషయం కాదు. కాబట్టి రాజకీయాలు చేయడానికి బొత్స సత్యనారాయణ గారు ఒక సీనియర్ పర్సన్. వైజాగ్ గురించి ఇంచుమించుగా ద్రోణంరాజు సత్యనారాయణ గారికి ఎంత తెలుసో బొత్స సత్యనారాయణ గారు కూడా ఈక్వల్గా తెలిసిన ఉపయోగం ఉందండి. అది బుద్ధి మందగించింది. అది ఇప్పుడు ద్రోణంరాజు సత్యనారాయణ గారికి అది కొంచెం ఆయన ఒక బ్రాడ్గా ఆలోచించాడు. వైజాగ్కి అట్లాంటి సంస్థ ఉండటం మన ప్రతిష్ట పెరుగుతుంది, అలాంటి విద్యా సంస్థలను ఇబ్బంది పెట్టకూడదని. ఇతను ఏంటంటే ఈయన కూడా లోన్ తెలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసం తప్ప ఆయనకి తెలీదా గీతమ్స్ ఇన్స్టిట్యూట్ ఎలాంటిదో, దాని ప్రతిష్ట ఎలాంటిదో, దాని విద్యా ప్రమాణాలు ఎలా ఉంటాయో, తర్వాత అక్కడ అడ్మిషన్స్ అవన్నీ కూడా పారదర్శకంగా ఉంటాయి. డీమ్డ్ యూనివర్సిటీ అది. వీళ్ళు జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ స్వామికి ఎవరికి అలర్ట్ చేశాడు కదండి ల్యాండ్. ఆ 40 ఎకరాలు ఆయన చిన్న ముడియంలోనే అక్కడ ఉంటాడు కదా ఆయన విజయ ఏదో పిక్ పాకెట్ స్వామి ఏదో అంటారు. అవును, అంతకుముందు ఆయన బ్యాట్లకి గెట్ అల్లుకునేవాడు అండి, నెట్లు వెళ్ళేవాడు. ఆయనకి అలర్ట్ చేశాడు భూమి. ఆ 40 ఎకరాలు దానికి రోడ్డు కూడా వేసాడు. అది హిందూ మతంలోకి మార్చాడు కదా. మార్చాడో నాటకం ఆడాడో తెలియదు కానీ మొత్తం మీద ఎందుకో నీళ్ళల్లో ముంచాడు, అది చేశాడు. నీళ్ళల్లో ముంచిన స్వామికి 40 ఎకరాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ దండుపాళెం బ్యాచ్ గీతంస్కి ల్యాండ్ ఇస్తా ఉంటే అడ్డుకోవడం, ఆక్షేపించడం తగదని విమలారెడ్డికి ఆనాడు రాజశేఖర రెడ్డి ఇచ్చిన స్థలంలో చర్చి కడితే మాట్లాడని లేవని నోళ్ళు
ఇవాళ వేల మంది విద్యార్థులు చదువుకున్న గీతం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ ఖండించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.